ఉన్న పట్నమని వీళ్ళకు తెలియదు. మారు కిందికెళ్ళి వంగ ఆడి వీళ్ళ సంజరాని దేవి ఆ తల్లికి తెలియదు అన్నగాడాని ఎవరో అట్టున్నారు. అయ్యో అడక తినటోళ్ళు ఎవల బతుకు ఎట్లను అని ఆగురి పెద్దలాలా అని తెల్లగన్నం తీసుకొచ్చి వయ్యలాల తినుడు అని ఆగుమని పచ్చడి ఆకులు ఎరటాకులు వేసి ఆ అరటాకులు నిండా అన్నం పెట్టిందవ్వా. అన్నం పెట్టంగానే రాని వచ్చిండు అన్నగాడు వదిని జోడించి దండం పెడుతుండు. ఓ అవ్వా మమ్మల్ని ఎవరా ఇంటికి రానిత్తలేరు, మా మీద ఆలిన ఈగలు నీ ఇంట్లోకి రావంటే ఎవల బతికెట్లున్నదో అయ్యా. సిరివంతం ఎప్పటికీ సాయసిత్తం కాదు, గరిబుతనం సాయసిత్తం. ఉన్ననాడు మురువరాదు, లేనాడు ఏడవరాదు, తినుర్రి అన్నదానం మిన్న తండ్రి అన్నది. ఆ చెల్లెను చూసి అన్నగాడు ఏర్పడి వేయలేడు. మూరెడి గడ్డాలు బారెడు మిసాలు వెరిగినయి. ఆ చెల్లెను చూసిన అన్నగాడు మరి ఏర్పాటు వేయకున్నా చెల్లె అన్నగాని మాటిన్నది. గుండెలు గుబెల్లు అన్నయి. అయ్యా మీదేవురు ఏ రాజ్యము గాని మీ మాటింటే మా అన్నగాని మాటోలే ఉన్నది. అయ్యా కడుపు నిండది నువ్వు ఇక్కడనే ఉండురంటే ఎవలవ్వ మీ అన్నగాడంటే సత్యశీలరాజు సురేంద్రపట్నంలో ఉండే నా పేరు సంధ్యవ్వ అంటే నన్ను ఎవరనుకున్నవే చెల్లే, నన్ను ఏమనుకున్నవే చెల్లే, నీ అన్నగాన్నేనే అంటే గుండెలు గుబెల్లు అన్నయి. ఓ అన్నా నీకు గీ రోగం ఎట్లచ్చనే అన్నా అని ఎగవాడికి వచ్చి ఆ అన్నగాని దగ్గర కూర్చుండి కొనగొంగు తీసింది. ఓ అన్న నీ పురుగులు మల్లెలన్నీ నా సికెళ్ళ పువ్వులు కావాలి అన్న. శివు రక్తం అంతా తుడుతున్నది అవలాలా. ఆ చెల్లెదోడు వంగ పక్క పొంటే ఉన్నది రమాదేవి బిక్కనే బీరిపోయింది. ఆడిబిడ్డ నీకు కోపం అనిపిస్తలేదని అన్నగారిని చూస్తే ఆనాడు కాలెత్తి తన్నెండు చేదెత్తి కొట్టిండంటే ఓ వదినమ్మా ఏ ఆడతల్లి గాని నిండు చెరువు లోపల అవలాల కట్టెతోటి ఉంచబోయి మరి చెరువు నిండా నీళ్లుండగా జాడిచ్చి దెబ్బ పెడితే తన తన్నుకుంటా పోయి కట్టదాకా పోయి మళ్ళా తన్నుకొని నీళ్ళల్లో కలుపుకున్నట్టు అన్ననా అన్నగాడే అవ్వా, కొట్టినా అన్నగాడేనే వదిలే, తిట్టినా అన్నగాడేనే వదిలే. నా రాతనే మంచిగా లేదు. ఇప్పటికప్పటికి అవ్వలాల ఆదుకుంచుకోండి. ఏ అన్నగాడు గాని మరి జ్ఞానుడు కావాలి. ఎట్లో అంటే ఆడిపిల్లలు ఏదన్నా పండుగ ఇన్నాడు పబ్బం అయినాడు అత్తగారింటికాడికి అమ్మగారింటికి రావాలని పానం ఒట్టుకుంటది. అత్తగారింటికాడ తాగుదామంటే అమృతం దొరకని, తల్లిగారింటికాడ తౌడు దిక్కు ఉండకపోని అవ్వగారింటికి పోవాలని ఏ పండుగ అయినా పానం కొట్టుకొని అవ్వగారింటికి వస్తే అయ్యవ్వ ఉన్నన్ని రోజులేనవ్వా తల్లిదండ్రి మీద సత్తు ఉంటది ఆడిబిడ్డలకు. అయ్యవ్వ కాలం గిట్ల చేస్తే తొక్కి తొమ్మనడతామంటే కాలు రాదు. అయ్యవ్వ ఉన్నప్పటోలే అడగరాదు ఆపదచ్చిన్నాడు అత్తే. మరి వదిన మరదళ్ళు మంచోళ్ళయ్య అవుననంగా అరుచుకుంటేనేమో మంచి ఉంటది. ఒకవేళ అరుచుకోకపోతే అన్నగారి తోబందైతే పక్క పొంటోళ్ళ ఇంటికాడ పండుగ అయినా పోవాలని పానం కొట్టుకుంటది. పండుగ కాడికి వచ్చినాక అన్నగాడికి ఇట్లా కనబడ ఇట్లా మందలియకపాయనంటే ఎందుకంటే నా భార్య మంచిది కాదు, ఇంటికి తోలకపోతే నాకు వచ్చిందే ఉందని సైకిల్ పట్టుకొని ముంగటికి వెళ్ళిపోతే ఓ అన్నా ఇలా నీ చెల్లని ఇంటికి వచ్చిందే అన్నా ఇలా నేను కళ్ళకు కనబడతలేనురా అన్నా అని వెనుకకు మరి పోంగా బస్ స్టాండ్లకు పోయి బస్ ఎక్కింది మొదలు. ఊరు దాటేది దాటంగా అన్న షేరు షేరు కళ్ళ కైకిలు చేసిండ్రా అన్నా. నాన్న మీకు తినక పెట్టుకున్నారా అన్నా, నాన్నలు బతకాలని దీవెన పెట్టిండ్రా అన్నా. ఇలా నా తల్లిదండ్రి చచ్చిపోయిన దానికి నన్ను మరిచిపోయిర్రు అన్నా అని పోంగా తల్లిదండ్రి గోరీలు గిట్ల కనబడనంటే అవ్వా ఇలా నా అన్నగాడు దగ్గర ఇయలేడే అవ్వా, నాది ఏమి పాపము రాతయ్యిందే అవ్వా. అవ్వ మీరు ఇప్పుడుంటేనే అవ్వా నాకు కారం గట్టిగా పెట్టుకొని మంచి ఇల్లు తాగిననే అవ్వా, నా మనసు నింపుకొని పోదునే అవ్వా అని ఏడుచుకుంటూ పోతారే అవ్వా. ఒకవేళ అన్నగాడు గిట్ల జ్ఞానుడు కావాలి మరి ఏవలన్నా అక్క ఎల్లెళ్ళు కనబడితే పండుగ కాడికట్టే నా చెల్లెని బంధ బాంచన చెల్లె నా భార్య మంచిది కాదు, ఇంటికి తోలకపోలేని ఏమనుకోకు, నా దగ్గరకి 100 రూపాయలు చెల్లె ఏమన్నా కొనుక్కపోయా అంటే అయితవనాయ
నా అన్నగాడు సల్లగా బతకనని దీవించి దీవెన పెట్టి ఈడికెళ్ళి ఓంగ అవ్వ బీపేట పోయి తుజలపూరు అల్ల అత్తగారు ఊరైతే బీపేటకి అయినాక ఒక చీరే 2 కనుమలు కొనుక్కొని అవ్వగారింటి కాడికి వెళ్ళి అత్తగారింటికి పోతే అన్నగాడు కొని ఏడు తమ్ముడు కొని ఏడు గాని ఆడవిల్లలు ఏమంటే చెప్పుకుంటారు ఇది మా అన్నగాడు కొని చిండు ఇది మా తమ్ముడు కొని చిండని అందరికి చూపెట్టుకుంటారు మనసు నింపుకుంటారు మా అన్నగారిని రాత మంచిగా లేదు నేను పోకుంటేంది పోతేంది చల్లగా బతకను అనుకుంటారు అని ఆ కన్న తల్లి వలుకుతుంటే సంధ్యావ ముఖం చూసింది కడుపులో ఆ యొక్క రమాదేవి ఏమన్నది కనికరము కలిగి ఓ బిడ్డ మీ అన్నది తప్పు లేదు చేసిన రండను నేను కడుపుల కంగాలు చూసి బంగారం అంట భవిసిందాన్ని నేను ఏమన్నా తిట్టేది ఉంటే నన్ను తిట్టంటే నాన్నగారి మీద కోపం లేదు వదిలే నీ మీద కోపం లేదంటే గప్పుడు అంటున్నాడు అన్నగాడు సెల్లే నాకు తిందామంటే ఎల్లు లేవు సెల్లే కలిపి తినబెట్టు అనగానే బుక్క కలిపి అన్నగానికి వదినకు నొట్టె బుక్క పెట్టంగానే ఆ చెల్లె ఆకిలి లోపల అక్కడికి కొన్నేళ్ళ పొద్దవుతుంది మెతుకు ముఖము తెలియదు ఆకులు అలములు తినుకుంటా నీళ్లు దాక్కుంటా బతికిరు కడుపుల పేగులు కాటికలు పట్టుకపోయి ఈ మెతుకులు పోయి కడుపుల పడంగానే జీవన రాలు ఎక్కిపట్టి చెల్లె కాళ్ళ కాడ ఇద్దరాలు మొగల పానం వేయింది ఓ రామ రామా అల్ల ఇద్దరాలు మొగలు విలువిల కొట్టుకొని చచ్చిపోగానే ఆడివిల్ల సంగరాన్ని కలకల కలకల ఏడవంగా గప్పుడే పిల్లగాడు కాశీరాజు తండ్రి ఆ యొక్క ఏనాడు వస్తుండ్రు సూర్యక్రాంతి మహారాజు తండ్రి కాశీరాజు ఆ యొక్క పిల్లగాడు సూర్యక్రాంతి మహారాజు నెంబడి పెట్టుకొని వచ్చిండు బామా ఎందుకు ఎడుతున్నావు అని కాశీరాజు అడుగుతుంటే అన్నాడు నా అన్నగాడు నా వదిన చచ్చిపోయింది అయ్యా అంటే వీళ్ళు అడకతేయడం లెక్కుండ్రు అంటే ఇన్ని రోజులు లేరని చెప్పిన కానీ ఉన్నారు నాకు దిక్కులేని సంబంధం